మూవీ చాలా బాగుంది బ్రదర్. ఎస్పెషల్లీ అనుదీప్ డైరెక్షన్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. విశ్వక్సేన్ కూడా చాలా స్లిమ్ అయ్యాడు. హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ కయాదు లోహర్ చాలా బాగా చేసింది. ధీరే ధీరే తూ సాంగ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఆల్సో వెరీ ఎమోషనల్. కామెడీ చాలా వర్కౌట్ అయింది. సాంగ్స్ అండి, నాకు ధీరే ధీరే తూ సాంగ్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ చాలా బాగా చేసింది, తను చాలా బాగా చేసింది. అనుదీప్ కామెడీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే అనుదీప్ గారు అంటేనే ఒక మంచి మార్క్ ఉంటుంది కదా. ఉంటుందండి, తన కామెడీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు అదర్స్. కొంచెం మనకి కొంతమందికి అది క్రింజ్ అనిపించవచ్చు, బట్ చాలా బాగుంటుంది. జాతిరత్నాలు లాగానే ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఎస్ డెఫినెట్గా ప్రిన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఇంకొంచెం బాగుంది యాక్చువల్లీ. ఎందుకంటే జాతిరత్నాలు బాగుంటుంది, ప్రిన్స్ కొద్దిగా డౌన్ ఉంటుంది, బట్ ఈ సినిమా చాలా బాగుంది. చాలా బాగుందండి మూవీ. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చాలా బాగుంది మూవీ. అసలు ప్రతి ఒక్క పంచ్ అన్ని మంచిగా వెళ్ళినాయండి. చాలా బాగుంది కామెడీ అయితే. చాలా చాలా బాగా చేశారండి. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. అంత మూవీ అయితే అంత సూపర్ ఉంది. లేదు 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 చాలా బాగుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఎక్కడ రొట్టె కామెడీ అయితే ఏమనిపించండి. చాలా బాగుంది కామెడీ కూడా. అసలుకి ఖచ్చితంగా కొట్టాడండి. చాలా బాగుంది మూవీ అయితే. కంపారిజన్ అసలు లేదండి. ఆ ప్లాట్ డిఫరెంట్, ఈ ప్లాట్ డిఫరెంట్ యాక్చువల్గా. సో ఈ ప్లాట్కి తగినట్టు కామెడీ ఉందండి. చాలా బాగుంది మూవీ. ఏంటండి చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ట్రైలర్ అంతా చూసి ఓకే యావరేజ్ ఉండొచ్చు, మూవీలో అంతా కలిపి ఒక 4-5 కామెడీ సీన్స్ అలా ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి ఎలాగైతే మంచిగా ఉందండి. టోటల్ మూవీ అంతా బాగుందండి యాక్చువల్గా చెప్పాలంటే. సినిమా చాలా గలీజ్గా ఉంది, స్టోరీ లేదు, ఏం లేదు, కానీ సినిమా సూపర్ ఉంది భయ్య. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం సిల్లీ సీన్స్తో చాలా బాగుంది, బట్ సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్గా సెకండ్ హాఫ్ మాత్రం అవసరం ఉంది. చిన్న చిన్న క్యారెక్టర్స్ని ఎలివేషన్స్ బాగా చూపించారు భయ్య. మెయిన్గా చిన్న క్యారెక్టర్స్ని ఎలివేషన్ చేయడం, విశ్వక్సేన్ కూడా రోల్ కనెక్ట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. అసలు అయిపోతుంది బ్రో. కాలేజ్ ఏముంది ఈరోజు కాకపోతే రేపైనా పోతాం, మనం రేపైనా చదువుతాం, సెమ్ముకైనా చదువుతాం. సినిమాలు మాత్రం ఇక్కడికి వచ్చాయి చూడాలి. అందుట్లో అనుదీప్ కేవి డైలాగులు ఉన్నాయి. అసలు మీరు చెప్తున్నా ప్రతి ఒక్కరికి వెళ్ళండి, నవ్వి చచ్చిపోకపోతే నన్ను అడగండి బ్రో. ఇంటర్వెల్కే మీ డబ్బులన్నీ అయిపోతాయి బ్రో. మళ్ళీ మీరు తర్వాత సెకండ్ హాఫ్కి మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చి కూర్చొని ఎలా ఉంటుంది బ్రో. క్లైమాక్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఎండింగ్ మాత్రం మళ్ళీ సూపర్ ఉంది బ్రో. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. దానికైతే ఫస్ట్ డే టికెట్లన్నీ నేను కొనిపిస్తాను అందరికీ. ఫంకీ జ్యూస్ చేసి వస్తున్నాను. చెప్పాలంటే ఫన్ అంటే ఫన్ అందులోనే ఉంది కదా. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ ఉంది, ఎక్కడ బోరింగ్ లేదు. ఓవరాల్ కాన్సెప్ట్ సూపర్, కామెడీ బేస్ పైన తీసుకెళ్ళి. మనకు తెలుసు అనుదీప్ జాతిరత్నాలు ఎంత హిట్ అయిందో, దాని తర్వాత హిట్ ఇదే అనమాట. విశ్వక్సేన్కి ది బెస్ట్ హిట్ చెప్పాలంటే ఇది. మనకి హిట్ మూవీతోనే చాలా హిట్ అయిండు, ఆ తర్వాత హిట్ కావాలంటే ఈ మూవీ పక్కా పడాల్సిందే. సో చాలా మంచిది. అండ్ మూవీలో ది బెస్ట్, అండ్ మూవీకి ది బెస్ట్ చెప్పాలంటే ది బెస్ట్ యాక్టింగ్ వైజ్ హీరోయిన్ ఫస్ట్ మూవీ అనుకుంటా తెలుగులో, ఎక్స్ట్రాడనరీ ఉంది. తన లుక్స్ వైజ్ బాగుంది, ఆమె డ్రెస్సింగ్స్ బాగుంది, ఆమె కాస్ట్యూమ్స్, యాక్టింగ్. అసలు విశ్వక్సేన్ గిట్ట పక్కకు చేరిపోవాలని చెప్పాలంటే చాలా బాగుంది. ఆమె యాక్టింగ్ ఎక్స్ట్రాడనరీ ఉంది. ఓవరాల్ మూవీ సూపర్గా ఉంది. అండ్ ఇట్ కనెక్ట్స్ ఎవ్రీవన్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్ అందరికీ. రొమాన్స్ అన్ని, రొమాంటిక్ అన్నీ ఉన్నాయి, లవ్, ఎవ్రీథింగ్. మనం మూవీకి వెళ్తే 3 hours ఏం కావాలో ఎవ్రీథింగ్ చాలా బాగుంది. 3 hours కాదు, 2 hours 15 minutes ఉంది. అండ్ దట్స్ అ కరెక్ట్ థింగ్ యాక్చువల్లీ. 3 hours అనేది స్పెండ్ చేస్తే మనకు బోరింగ్ అయిపోతుంది మూవీ, ఎక్కడ ల్యాగింగ్ లేదు. మిడిల్లో సాంగ్స్, బీజిఎం అవి ఇట బాగున్నాయి, చాలా బాగుంది ఓవరాల్. ముగ్గురు డైరెక్టర్లు నిజంగా, హరీష్ గారు, అనుదీప్ గారు, ఆ లైన్స్ ఎట్లా రాసిండో కానీ 200 rupees టికెట్కి 200 జోక్స్ వేసిండు. నిజంగా నవ్వి ఎంత హ్యాపీగా నవ్వుకున్నామంటే చాలా ఎంజాయ్ చేసినాము. అసలు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, దిల్ రాజులో దిల్ ఎందుకున్నా అన్నది నాకు అర్థం కాలేదు, కానీ హీరోయిన్ చూసిన తర్వాత అర్థమైంది. ఈ సినిమాలో దిల్ రాజు గారిని చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే February 14th ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ లేరో, లవర్స్ లేరో, ఈ మూవీకి రండి. ఫుల్ హ్యాపీగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ చూడంగానే మీకు షివరింగ్ వస్తుంది, ఎందుకంటే థియేటర్లో ఏసీ ఎక్కువగా ఉంది. చెప్పాలంటే చాలా గలీజ్గా అనిపిస్తుంది అబ్బా. రివ్యూ చెప్పాలంటే సినిమా గురించి అనలేదు నేను, అవి మళ్ళీ మీరు తమ్నేల్ అది వేస్తారనుకోండి. రివ్యూ చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అన్నాను. ఎందుకంటే అనుదీప్ గారు జాతిరత్నాలు తీసిన డైరెక్టర్, అలాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి క్రింజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆర్గానిక్గా ఎక్కడా కామెడీ లేదు, ఆర్గానిక్గా స్మైల్ వచ్చిన సీన్ ఒక్కటి కూడా అనిపించలే.
సంపత్ గారిని పెట్టి విలన్గా చూపించి అది కూడా ఏదో ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, అది వర్కౌట్ అవ్వాలి. అనుదీప్ గారు వాళ్ళు కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్తో పాడుతూ ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ అనుకున్నారు. పెర్ఫార్మెన్స్ వైజ్ ఓకే కానీ కాన్సెప్ట్ వైజ్ నాట్ ఓకే. విశ్వక్సేన్ గారు మటుకు ఆయన అవుట్ అండ్ అవుట్ కామెడీలో చూడడం చాలా బాగా అనిపించింది. ఆయన నుంచి ఈ కామెడీ ఎక్స్పెక్ట్ చేయం. అండ్ ఎందుకంటే యాక్షన్ ఇలాంటివి చేస్తున్నారు కానీ ఇంత కామెడీ ఆయన దగ్గర నుంచి చూడాల. సో ఆయన ఇలా కూడా చేయొచ్చు అనేది ఆయన దగ్గర నుంచి అయితే కొత్తగా చూసాము. విశ్వక్సేన్ గారు డిడ్ బెస్ట్. అండ్ కాయదు లోహర్ క్యూట్ పెర్ఫార్మెన్స్ ఆమె చాలా బాగా అనిపించింది. అండ్ సంపత్ గారు, నరేష్ గారు పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. పెర్ఫార్మెన్సెస్ పేరు పెట్టడానికి ఎక్కడా లేదు. కాకపోతే కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటి, సరే ఇలాంటి సినిమాలు స్టోరీ ఎతకొద్దు అని మనం చెప్తాం. కొత్త స్టోరీలు ఉండవు, ఉన్న స్టోరీలో తెలియదు. కాకపోతే నవ్వాలి కదా, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాము. కామెడీ అన్నారు, ఆర్గానిక్గా నవ్వు రాకుండా 2.5 గంటలు కూర్చోబెట్టారు కాబట్టి వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో సినిమా గురించి చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అన్న. రేటింగ్ 1.5 ఇస్తానన్న. ఏమో ఆయన ఆర్గానిక్గా కామెడీ జనరేట్ చేస్తే ఓకే. బలవంతంగా ఇరికించి నవ్వించంట్రా జనాల్ని, నువ్వు నవ్వరా నవ్వబోతే చంపుతా అన్నట్టు ఉంది ఇది. సో అలా కాకుండా ఆర్గానిక్గా కామెడీ చేసుకుని వస్తే జనాలు ఎంకరేజ్ చేస్తారన్న. అలా అన్న ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇదైతే వర్కౌట్ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది సినిమా. మొత్తం కామెడీ అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే స్టోరీ ఓకే, కామెడీ అయితే చాలా బాగుంది, నవ్వుకు వచ్చి వెళ్తే. బాగుంది, అంటే కొంచెం కొత్తగా తీసారు ఈసారి కామెడీ వైపు వచ్చి, కానీ బాగుంది. ఇది కూడా బాగా చేశారు. For more videos like this, subscribe Big TV channel.